సనకాదులు శ్రీహరిని ఈ విధంగా స్తుతించారు. కేశవా, తుమ్మెద అపరిమితమైన ఆసక్తితో మనోహర సువాసనతో కూడిన మకరందాన్ని కోరి వదలక చుట్టూ పదునైన ముళ్ళుగల పూలగుత్తుల మీదికి పోయినట్లు అనేకమైన ఆటంకాలను జయించి నీ పాదపద్మాలను సేవించటానికి కోరి వచ్చాము. పద్మనాభ, నీ పాదపద్మాల మీద సమర్పితమై విలసిల్లే ఈ తులసి పవిత్రమైన రీతిగా, మాధవ, నీ కథలనే అమృతంతో కూడిన వాక్కులను నిర్మల భావంతో విన్న చెవులు లోకంలో పవిత్రాలై విలసిల్లుతుంటాయి. గొప్ప కీర్తి, విలాసం, కళ్యాణ గుణాలు అలంకారంగా గలవాడా, అందరికీ శరణైనవాడా, నల్ల అవిసెపూ కాంతితో ఇంపుగొలిపే నీ సహజ శరీరం ఇంద్రియాసక్తులకు కనిపించదు. అచ్యుత, అలాంటి నీ శరీరాన్ని చాలా చక్కగా దర్శించి మా కన్నులు ఇప్పుడు ఆహా కృతార్థాలయ్యాయి. మొక్కుతున్నాం, మమ్ములను ఆదరించు అని సనకాదులు తత్పదవనజములకు మ్రొక్కి భక్తివశమానసులై వినిపించిన గోవిందుడు మునివరులంజూచి పలికే ముదితాత్ముండై అని సనకాది మునులు భక్తివశమైన మనస్సుతో ఆయన పాదపద్మాలకు నమస్కరించి స్తుతించారు. శ్రీహరి అందుకు సంతోషించి మునులను చూచి ఇలా అన్నాడు. జై శ్రీకృష్ణ.